జ్యూస్ లో ఇప్పుడు కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు, కనపడనివన్నీ అబద్ధాలు కావు. ఇది ప్రూవ్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. హలో నాగబాబు గారు, నమస్కారం. నా పేరు రంగా. ఎలా ఉన్నారు? బాగున్నారా? హలో రోజా గారు, మీరెలా ఉన్నారు? ఏంటి వీడు మాట్లాడుతుంటే వాడు నోరు కదుపుతున్నారని చూస్తున్నారా? ఇప్పుడు ఒరిజినల్ చూద్దామండి. నా పేరు లంగా అండి. మా ఊళ్ళో అందరూ ముద్దుగా లంగా అని పిలుస్తారు. మేడం నమస్కారం. బాగున్నారండి? బాబాయ్ తోపదు. మన వాయిస్ పెద్దగా బాగుందో ఊర్లో దెబ్బ అయిపోతున్నాం, డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకున్నానండి. ఎక్కడికైనా ఇదే వచ్చేస్తుంటారు మనకి చెప్పేస్తాను సార్. ఎక్కడికి వచ్చినా నేనే వస్తాను. అయినా నాకు డబ్బింగ్ చెప్పడానికి సాయి కుమార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నారు ఈ చుట్టుప్రక్కల కనబడితే చంపేస్తానన్నారు. అప్పుడు ఈ డూప్ సాయి కుమార్ ని పెట్టుకున్నాను. చాలా మంచి ఆర్టిస్ట్. నేను చెప్పానా? బాగుంటుందని నేనే చెప్పాను సార్. సార్ ఇప్పుడు రోజా గారు మీకు సర్ప్రైజ్. మీ గురించి ఒక మంచి పాట. రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే పాడానే. మేడం ఎలా ఉంది పాట? ఇప్పుడు ఒక మంచి డైలాగ్తో వేరియేషన్స్ చూద్దాం. నా యాక్టింగ్ నా టాలెంట్ అంతా చూపిస్తాను. ఏమండి ఈ జబర్దస్త్కు రావడం నీకు చాలా ఆనందంగా ఉంది. ఏమండి ఈ జబర్దస్త్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవును అవును. ఏమండి ఈ జబర్దస్త్కి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాగే మంచి డబ్బింగ్ చెప్పి ఊళ్ళో నాకు మంచి పేరు తీసుకురావాలా. అలాగే సార్. దాన్ని మాత్రం ముందు ఇదిగా మర్చిపోకూడదు మన గురించి. ఇంకొకటి ఉంది సార్. ఓహో పిత్త పిత్త పిత్తలాడిపోతుంది. కంద పట్టింది. పిట్ట నిన్నే పెట్టా? నన్నే పెట్ట అంటావరా? నిన్ను గోతులో పెట్ట. నీకు అక్క చెల్లెలు లేరా? పెత్తంతా పెద్ద బాబు. మీరు పెట్టానారని ఇందాక నేను పెట్టాను. నేనంతా నువ్వు పెట్టాను కోద్దాం. పాప నాలుగు ముట్టుగా ఉంటది. కరెక్ట్గా చెప్పు, అది పడిపోవాలంటే. హే పాప, అదిరిపోయింది. నీ పేరేంటి? నా పేరు సిలక. నీ ఊరేంటి? నా ఊరు శ్రీకాకుళం. శ్రీకాకుళం అంటే నాకు చాలా ఇష్టం. నీ కోసం ఒక మంచి గిఫ్ట్. చిలకేమో శ్రీకాకుళం, నాకు పడిపోతా అనుకుంటే కింద పడిపోయింది ఎట్లా బాబు? నువ్వు బాగాలేదా? మూడు నెలలు బయటకు వచ్చిందా బాబు? మళ్ళీ పడిపోతాయి. డబ్బింగ్ డబ్బింగ్. హేమ్మా అమ్మా అమ్మా లేమ్మా లేమ్మా లే. దా దా. అమ్మా ఏమైంది నీకు? బాగానే ఉంది కానీ అవును అదేంటండి ఉన్నట్టుండి వాయిస్ మారిపోయింది మీకు? అంటే అప్పుడప్పుడు నా వాయిస్ అంటే అప్పుడప్పుడు నా వాయిస్ మారిపోతుంటుంది అంతే కొంచెం. లైన్లో వచ్చింది. మన పాట బాగా లైక్ చేస్తుంది. ఇగో ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేస్తాను. చిన్న వెనకాల ఇంటికి వచ్చేయాలా. నువ్వు ఎలా తెచ్చుకున్నావు నాకు తెలీదు. నుంచి రావాలా? బాగు సార్ కింద నుండి కింద నుంచి అంటే ఆటో నుంచి లోపల నుంచి రావాలని చెప్తున్నాను. చెప్తాను. లంగా హలో ఏమండి
మీ ఫస్ట్ లుక్ అదిరింది. మీ కళ్ళు, మీ ముక్కు, మీ పెదాలు, మీ మెడ. హలో ప్లీజ్ అంతటితో ఆపండి. అంటే నా అర్థం మొత్తం హోల్ చాలా అందంగా ఉన్నారని చెప్తున్నాను అంతే. నాకు సిగ్గేస్తుంది, ఒక్క మాట చెప్పాలని ఉంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పాడు కదా. అది డబ్బింగ్ తిట్టాదు ఏంటా లోన్ మూసుకుని తీసుకెళ్ళిపోతుంది. ఇదే వచ్చేసాను సార్. చెప్పింది నేను నా లవ్ చేస్తా లేదా పెళ్లి చేసుకున్నాం. ఒకసారి కళ్ళ చూడ్డి. తీసాను ఇంకెప్పుడు నాలాంటిది ఎప్పుడు కూడా లైన్ వేయడానికి చూడకే. పెద్ద అండగైతే నీ బర్రికి బట్టలు విన్నట్టుంది. అది బాబు మంచిగా లేదా బాబు, దెయ్యంలా ఉందా కత్తి డబ్బింగ్ చెప్పు. డబ్బింగ్ ఫోన్ వస్తుంది. అమ్మ ఇదొక రామాంజనేయుడు గారు తంపెత్తున్నారా బాబు. తివ ఇతో పెద్ద కష్టం అయిపోతుంది ఆయన. హలో హలో హలో. మళ్ళీ చేస్తున్నదెంత బాబు. ఇది తొక్కలో 10,000 అప్పు ఇవ్వడం కాదు కానీ పోలు మీద ఫోన్ చేసి తంపేస్తాడు. బతుకుతారా అనవసరంగా తీసుకున్నా ఇది దగ్గర మళ్ళీ ఫోన్ చేస్తాదిగా. అన్ని ఇస్తావు కలకత్తాలో ఉన్నావు, నెల రోజుల తర్వాత చెప్పు. వాయిస్ నేను మనాలా డబ్బింగ్ అయితే మళ్ళీ అది కనబడి చెప్పు. హలో రామాంజనేయులు గారు, నేను ఇక్కడ లేను, కలకత్తాలో ఉన్నాను. నేను వచ్చేసరికి నెల రోజులు పడుతుంది. ఇది నిజం. చెప్పారా రే, అది మంచి కాదా బాబు, దెయ్యం. అది 10,000 గురించి తంపుకు ఏంట్రా కలకత్తాలో ఉండవలసిన ఇక్కడ ఉన్నావు ఏంట్రా? అది అప్పు తెల్లాం. ఒరే డబ్బుల గురించి అడుగుతుంటే నేను ఒక రోజు కలకత్తాలో ఉన్నా, ఒక రోజు ఢిల్లీలో ఉన్నా, ఒక రోజు బాంబేలో ఉన్నట్టు ఏంట్రా? బాంబేలో ఉన్నట్టు ఏంట్రా? అయ్యో కాలు పట్టుకుంటున్నారు సార్, మీకు దండం పెడుతున్నారు సార్. నేను చెప్పాను ఆ మొక్కలో కాలు పట్టుకుంటాను దండం చెప్పాను. నువ్వు సొంత డబ్బింగ్ తప్పు కదా, బాగుంటుందనే తోలు తీసేస్తాను. సొంత డబ్బింగ్ చెప్తే నేను కాలు పట్టుకుంటాను తప్పలేదండి అనలేదా? డబ్బులు అడిగి పెట్టి మాత్రం కాలు పట్టుకుంటావు, డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం కాలు పట్టుకోరా? చెప్పు చెప్పు, నువ్వనే చెప్పు. ఇప్పుడు ఇస్తావు డబ్బులు, ఎప్పుడు ఇస్తావు చెప్పు. రే లబ్బే, ఏంట్రా నన్ను అడుగుతున్నావు? నేను ఎవరు ఏం పీక్కుంటావో పీక్కో అని అంటున్నాడు సార్. అంటున్నాడు సార్. బాబాయ్ నాగబాబు గారు నాతో మంచి ఫైట్ మాత్రం పెట్టుకుని వస్తుందండి బాబాయ్. రాఘవ్ గారు అండ్ రాఘవ్ గారు చేసిన స్కిట్ మన జడ్జెస్ కి నచ్చిందా లేదా? లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాగుంది రావు, కాన్సెప్ట్ చాలా న్యూగా ఉంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పెట్టి థాట్ కొత్తగా ఉంది. దానికోసం ఐ అప్రిషియేట్ యూ. గుడ్. రోజా గారు స్టార్టింగ్ నిజంగా చాలా బాగుంది, కలర్ఫుల్ గా రావటం. డాన్స్ చేస్తే నేను తను అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో, మీరు సినిమాలో హీరో ఏమో అనుకున్నా. తర్వాత అర్థమైంది మీకు మాట్లాడటం కొంచెం నత్తిగా ఉంటుంది కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టారని. ఆ తర్వాత డైలాగు ఇదంతా బాగుంది, తనకి సైట్ కొట్టడం అవన్నీ. ఆ మధ్యలో బాగున్నది ఏంటంటే నువ్వు నీ అసలు వాయిస్ ఓపెన్ చేసి మళ్ళీ అతనితో మాట్లాడి మంచి థాట్. సడన్ గా మీరు డబ్బింగ్ ఆపేయగానే తన ఓన్ వాయిస్ వస్తుంది కదా, ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవటం అనేది హైలైట్ దాంట్లో. చిలకేమో శ్రీకాకుళం, నైస్.